ఈరోజు ప్రజలు చూస్తలేరా? మీరేదో నిన్న మొన్న పుట్టినోళ్ళు అన్ని ఉల్టా పల్టా మాట్లాడతారు. మాట్లాడడానికి ఇంకో ఆయన అగ్గిపెట్టెల హరీష్ రావు, ఆయనకి ఏమంటారు 7 అడుగులు ఉన్నాడని. హరీష్ రావు పెద్ద బుల్లెట్ అంట, 7 అడుగుల బుల్లెట్ అంట. ఏంది మామకు దగ్గాలుడు అవినీతిని పదే తప్పులు మాట్లాడి సమర్థించుకోవడం తప్ప హరీష్ రావుకి ఏమీ లేదు. ఈరోజు మామ ఏదో అల్లుడిగిన అదే, ఇద్దరే. పోనీ కేటీఆర్ అన్న మంచి నాయకుడు, బ్రహ్మాండంగా తెలంగాణకు ఒక మంచి ప్రశాంతంగా ప్రజల గురించి మంచి చేస్తాడు అనుకుంటే తండ్రికి దగ్గర నాయకుడు అయిపోయాడు. తండ్రి ఎట్లా ఉన్నాడు, కొడుకుగిన అట్లా అయిపోయాడు. తిట్టడంలో పార్టీలను రాజకీయంలో అవినీతి ఎంత పర్ఫెక్ట్గా మూమెంట్ అవుతుందో వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ తిట్టుడిగిన అంత ఫాస్ట్గా పోతుంది. కాబట్టి ఇది ప్రజలకు నచ్చదు. ఇది ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక మర్యాద, ఒక సంస్కారం, ఏది విధ్వంసం తప్పు చేయకుండా అవినీతి లేకుండా మీరు ప్రజలకే పాలన చేస్తే ఈరోజు హాట్రిక్ మీరే సాధించేవాళ్ళు. కాబట్టి మీ కళ్ళల్లో మీరే పొడుచుకున్నారు. ఈ విషయంలో కాళేశ్వరం విషయమైనా, ఈవెన్ నీటి విషయమైనా, స్టూడెంట్స్ తర్వాత నోటిఫికేషన్ల విషయం అయిపోయినా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన అన్యాయాలు ఒక్కరోజున ఏ విలేజ్లకు పోయారా? ఒక పశువుల దవాఖాన ఉందా? ఒక రైతులకు కరెక్ట్ ఉన్నాయా? ఒక ఆర్టీసీ రవాణా శాఖలో ఒక బస్సులు సబర్బన్ బస్సులు వెళ్తున్నాయా? తర్వాత రోడ్లు కరెక్ట్ ఉన్నాయా? డ్రైనేజ్ కరెక్ట్ ఉందా? ప్రజల అవసరాలు ఏనాడని చూశారా? ఇదే సిటీలో చూశారు కాబట్టి ఇదే సిటీలో మిమ్మల్ని గెలిపించారు తప్ప ప్రజల అవసరాలు మీరు చూడలే. ఇదే అవినీతి నడిపించారు కాబట్టి మీకు ప్రజలు అందుకే బుద్ధి చెప్పడానికే ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు. ఇప్పుడైనా మీ మనసు పూర్తిగా గుండె మీద చేసుకొని మంచి చేయాలి, రాజకీయంలో కావాలంటే ప్రజలను అనుసరించి ప్రతిక్షణం ప్రజలను ఉద్దేశించకుండా వాళ్ళ మంచి కోరి వివక్షగా కొనసాగించండి. అప్పుడే మీకు గెలుపు వస్తుంది తప్ప అప్పటి వరకు రాదు.